హిందూ ధార్మికతను విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతోటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల కొండ మీద అనేక మఠాలకు సంబంధించి భూములు ఇవ్వడం జరిగింది. అక్కడ మఠాలకు సంబంధించినటువంటి శాఖలను ఏర్పాటు చేసుకొని, ఆ మఠాలకు సంబంధించి నిత్యం అన్నదానం చేయడంతో పాటు వచ్చేటటువంటి భక్తులకు వసతి కల్పించాలి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా పూజలు, భజనలు అలాగే హిందూ ధార్మికతను విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతోటి అనేక మఠాలకు సంబంధించి భూముల్ని టీటీడీ కేటాయించింది. అయితే ఇచ్చినటువంటి భూముల్లో కాకుండా అంటే వాళ్ళకి కేటాయించినటువంటి భూముల్లో కాకుండా ఎక్కువ మొత్తంలో అక్కడ కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఒక మతానికి సంబంధించినటువంటి హిందూ ధార్మికతని పెంచి పోషించాలన్న ఉద్దేశంతోటి మఠాలకు భూములు ఇస్తే వాటిని వాళ్ళు కొన్ని వ్యాపార కేంద్రాలుగా చాలా వరకు మఠాలు వాటిని మార్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్టార్ హోటల్స్‌గా రూపంలో అక్కడ ఉన్నటువంటి గదులను ఏర్పాటు చేయడం కావచ్చు, అన్నదానాలను ఇప్పటికే దాదాపుగా వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంది చాలా మఠాలు. అయితే ఇప్పుడు టీటీడీ ఇచ్చినటువంటి భూములతో పాటు మరికొన్ని భూములు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఎక్కువ మొత్తంలో భూములు కబ్జా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. దీన్ని గతంలో అంటే 2019 డిసెంబర్‌లో జరిగినటువంటి బోర్డు సమావేశంలో ఇన్స్పెక్ట్ చేసినటువంటి ఒక టీమ్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ టీటీడీ ఇచ్చినటువంటి భూముల కంటే పెద్ద మొత్తంలో మఠాలన్నీ కూడా ఆక్రమణలకు పాల్పడ్డాయని చెప్పేసి స్పష్టంగా ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ నివేదిక నా చేతిలో ఉంది. ఒకసారి చూద్దాం మనం. ఎస్పెషల్లీ తిరుమలకు సంబంధించి ఉన్నటువంటి ఈ మఠాలకు సంబంధించి గుబ్బా మునిరత్నం చౌల్ట్రీస్ అనేసి ఒకటి ఉంది. సో ఇది గుబ్బా మునిరత్నం చారిటీస్ పేరుతోటి ఒక మఠానికో లేకపోతే పీఠానికో అది ఒక చౌల్ట్రీకి సంబంధించినటువంటి దానికి గుబ్బా చౌల్ట్రీ అంటారు మామూలుగా వాడుక భాషలో. మరి దానికి 15,000 స్క్వేర్ ఫీట్లు టీటీడీ కేటాయిస్తే మరొక 2,230 స్క్వేర్ ఫీట్లు వాళ్ళు ఎంక్రోచ్ చేసినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు మరొక మఠం శృంగేరి శంకర మఠానికి 15,045 స్క్వేర్ ఫీట్లు టీటీడీ వాళ్ళకి ఇస్తే దాదాపు 9,242 స్క్వేర్ ఫీట్లు వాళ్ళు దాన్ని పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమణకు గురి కావడమే కాకుండా అక్కడ ఒక పక్కా కామన్ టాయిలెట్ బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే జనరేటర్ రూమ్ని దాదాపు 1,090 స్క్వేర్ ఫీట్స్తో ఓపెన్ చేసిన పరిస్థితి. కొంత ఓపెన్ ప్లేస్ పెట్టుకుని దాన్ని కూడా వాళ్ళు వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఉడిపి మఠాన్ని విషయానికి వస్తే ఉడిపి మఠానికి 9,270 స్క్వేర్ ఫీట్లు టీటీడీ ఇవ్వడం జరిగింది. అందులో 450 స్క్వేర్ ఫీట్లు జిఐ షెడ్ తోటి స్టాఫ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అది బిల్డింగ్ ప్లాన్కి విరుద్ధంగా ఒక 450 స్క్వేర్ ఫీట్లు వాళ్ళు ఎంక్రోచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కంచి కామకోటి పీఠం ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్కి పాల్పడలేదు. కానీ 573 స్క్వేర్ ఫీట్స్ ఒక కిచెను అలాగే బిల్డింగ్ ప్లాన్ డీవియేట్ చేసి కొన్ని టాయిలెట్స్ని నిర్మించారు అని చెప్పేసి టీటీడీని ఇచ్చినటువంటి నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇక వల్లభాచార్య మఠం కూడా అలాంటి పరిస్థితి 733.5 స్క్వేర్ ఫీట్స్లో వాళ్ళు పీవీసీ షీట్ రూఫ్ పెట్టి దాన్ని ఒక స్టోర్ రూమ్గా వాడుకుంటున్నారు. ఇచ్చింది వాళ్ళకి 8,040 స్క్వేర్ ఫీట్స్ అయితే 733.5 స్క్వేర్ ఫీట్స్ అదనంగా వాళ్ళు ఎంక్రోచ్ చేసుకొని వినియోగిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించి 26,000 స్క్వేర్ ఫీట్స్ని వాళ్ళకి ఇస్తే అందులో 497 స్క్వేర్ ఫీట్స్ ప్రస్తుతానికి వాళ్ళు ఆక్రమణకు గురైంది. అందులో ఒక స్టోర్ రూము అలాగే 256 స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి టాయిలెట్స్ అందులో నిర్మించినట్టు కూడా టీటీడీ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తున్న పరిస్థితి. ఇక పుష్పగిరి మఠానికి వస్తే 8,740 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి టీటీడీ కేటాయించింది. అందులో 1,136 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు ఎంక్రోచ్ చేశారు. అందులో అన్నదాన హాల్ అలాగే కిచెన్తో పాటు టాయిలెట్స్ని నిర్మించినట్టు గుర్తించారు. దీంతోపాటు ఇంకొక 937 స్క్వేర్ ఫీట్స్ ఓపెన్ ల్యాండ్ కూడా పెళ్లిళ్ళ కోసం అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఓపెన్ ప్లేస్ని కూడా వాళ్ళు రెంట్కి ఇచ్చి అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఉత్తరాది మఠానికి సంబంధించి 8,080 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో 2,748 స్క్వేర్ ఫీట్స్ని వాళ్ళు ప్రస్తుతానికి ఎంక్రోచ్ చేసినట్టుంది. దాంట్లో టెంపరరీ షెడ్స్తో పాటు ఒక జనరేటర్ అలాగే కొంత ఓపెన్ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసుకుని వాళ్ళు వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు వైకానస ఆశ్రమం 5,700 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి ఇచ్చారు. అందులో అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ జరగకపోయినప్పటికీ కూడా 426 స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి అడిషనల్గా వాళ్ళు ఒక జిఐ షెడ్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఒక స్టోర్గా వినియోగిస్తుకుంటున్నారని చెప్పేసి టీటీడీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా అర్థమవుతుంది. ఇక పరకాల స్వామి మఠానికి సంబంధించి 6,600 స్క్వేర్ ఫీట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా ఎక్కడ ఎంక్రోచ్మెంట్కి పాల్పడకపోయినప్పటికీ కూడా బిల్డింగ్ ప్లాన్ని
డీవియేట్ చేసి 170 స్క్వేర్ ఫీట్స్ అదనంగా కామన్ టాయిలెట్స్ నిర్మించారని చెప్పేసి టీటీడీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇక వ్యాసరాజ మఠానికి విషయానికి వస్తే వ్యాసరాజ మఠంలో కూడా 5,959 స్క్వేర్ ఫీట్స్ టీటీడీ వాళ్ళకి కేటాయించింది. వీళ్ళు ఏమాత్రం కూడా అంటే ఎంక్రోచ్ చేయలేదు. కాకపోతే జిఐ షీట్స్కి సంబంధించి ఒక షెడ్ని ఏర్పాటు చేసుకుని అందులో కిచెన్ అలాగే టాయిలెట్స్తో పాటు ఫైర్ వుడ్కి సంబంధించి దాదాపు ఒక 440 స్క్వేర్ ఫీట్స్ని అదనంగా వినియోగించుకుంటున్నారు. అవసరమైతే వాటిని తీసేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు టీటీడీకి సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. ఇక అహోబిల మఠం కూడా 15,200 స్క్వేర్ ఫీట్స్ టీటీడీ వాళ్ళకి ఇచ్చింది. ఇందులో వాళ్ళు ఒక 240 స్క్వేర్ ఫీట్స్ని తీసుకొని అందులో బిల్డింగ్ ప్లాన్ డివేట్ చేయడంతో పాటు జనరేటర్ రూమ్ని 240 స్క్వేర్ ఫీట్స్ అదనంగా వినియోగిస్తున్నారు ఎంక్రోచెస్ అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మూల మఠానికి సంబంధించి 2,520 స్క్వేర్ ఫీట్స్ టీటీడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో 160 స్క్వేర్ ఫీట్స్లో బిల్డింగ్ ప్లాన్ని డివియేట్ చేసి టెంపరీ షెడ్ అంటే స్టాఫ్ ఉండడం కోసం టెంపరీ షెడ్ని ఏర్పాటు చేశామని చెప్పేసి టీటీడీ నివేదిక సమర్పించింది. ఇక రాధాకృష్ణ మందిర్కి సంబంధించి 1,770 స్క్వేర్ ఫీట్స్ మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ చేయకపోయినప్పటికీ కూడా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయకుండా నిర్మాణం చేపట్టారు. సో ఇది కూడా ప్లాన్ డీవియేషన్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరోపక్క లక్ష్మీనారాయణ మందిర్కి సంబంధించి 3,100 స్క్వేర్ ఫీట్స్ టీటీడీ కేటాయించింది. అందులో 93 స్క్వేర్ ఫీట్స్ వీళ్ళు ఆక్రమణకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళు కూడా సఫిషియంట్ అంటే సరైనటువంటి సెట్ బ్యాక్స్ని ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి కూడా టీటీడీ నివేదికలో చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించి 19,944 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చారు. అయితే ఇందులో వీళ్ళు బిల్డింగ్ ప్లాన్ డివియేట్ చేసి 4 రూముల్ని అదనంగా టెర్రస్ మీద స్టాఫ్ కోసం నిర్మించారు. సో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2019లో ఈ నివేదిక స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు చిత్తూరు షౌల్టర్కి సంబంధించి కూడా 8,000 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చాము. అందులో 40 స్క్వేర్ ఫీట్స్లో వాళ్ళు కామన్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఇది కూడా బిల్డింగ్ ప్లాన్ను డివియేట్ చేసి నిర్మించారు అని చెప్పేసి టీటీడీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇక వాసవి భవన్కి సంబంధించి 10,000 స్క్వేర్ ఫీట్స్ ఇస్తే అందులో కూడా బిల్డింగ్ ప్లాన్ని డివేట్ చేశారు. అలాగే సెట్ బ్యాక్స్ నిర్మించలేదు. కానీ వీళ్ళు ఎక్కడ ఎంక్రోచ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక భాష్యకారుల సిద్ధాంత పీఠానికి సంబంధించి 5,000 స్క్వేర్ ఫీట్స్ టీటీడీ వాళ్ళకి కేటాయిస్తే దాంట్లో సగం అంటే దాదాపు 2,450 స్క్వేర్ ఫీట్స్ అదనంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కామన్ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓపెన్ ప్లేస్ అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్లో కొంత స్థలాన్ని తీసుకొని ఎంక్రోచ్ చేసుకొని దాన్ని కూడా వాళ్ళ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇది ఆక్రమణకు గురైంది ఇక్కడ దాదాపు 2,450 స్క్వేర్ ఫీట్స్ అని చెప్పేసి టీటీడీ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తుంది. అలాగే అవధూత దత్తపీఠానికి సంబంధించి 5,000 స్క్వేర్ ఫీట్స్ టీటీడీ వాళ్ళకి కేటాయిస్తే 1,600 స్క్వేర్ ఫీట్స్ని వాళ్ళు ప్రస్తుతానికి తమ అధీనంలో పెట్టుకున్నారు. అంటే ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే కబ్జా చేసినటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు విశాఖ శారదాపీఠం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుమలలో విశాఖ శారదాపీఠానికి సంబంధించి పెద్ద ఇష్యూ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి విశాఖ శారదాపీఠాధిపతికి భారీ ఎత్తున గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. అంతేకాకుండా ఆ టీటీడీ కూడా సాగిలా పడింది అని చెప్పేసి అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పీఠానికి సంబంధించి కూడా 5,000 స్క్వేర్ ఫీట్స్ మాత్రమే వాళ్ళకి ఇస్తే మరొక అదనంగా 2,150 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు కబ్జా చేశారు. సో కబ్జా చేసినటువంటి దాని మీద టీటీడీ అనేక సార్లు నోటీసులు కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం తాము నడుపుతున్నాం, ప్రభుత్వానికి సంబంధించి ఆయన రాజగురువుగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం పెద్దగా ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ నేపథ్యంలోనే బయట వ్యక్తులు కోర్టుకి వెళ్తే తప్ప ప్రస్తుతానికి విశాఖ శారదాపీఠం మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి దాని మీద కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక విశాఖ శారదాపీఠాన్ని పక్కన పెడితే రంగనాథ స్వామి మఠం విషయానికి వస్తే దానికి 5,000 స్క్వేర్ ఫీట్స్ టీటీడీ కేటాయించడం జరిగింది. అందులో 900 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళు కబ్జా చేశారు. అలాగే మౌనస్వామి మఠానికి సంబంధించి కూడా 5,000 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో 1,200 స్క్వేర్ ఫీట్స్ వీళ్ళు అదనంగా అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకొని వాడుకుంటున్నారు. అలాగే వానామలై మఠానికి సంబంధించి కూడా 5,000 స్క్వేర్ ఫీట్స్ ఇస్తే అందులో 218.16 స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ వాళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే హంపి విరూపాక్ష మఠం 5,000 స్క్వేర్ ఫీట్స్ ఇస్తే వాళ్ళు ఒక 2,250 అంటే దాదాపుగా కూడా సగానికి సగం వరకు ఆక్రమించుకొని దాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇక ప్రతివాద భయంకర మఠానికి సంబంధించి 5,000 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చారు. అందులో 1,846 స్క్వేర్ ఫీట్స్ బ్యాక్ సైడ్ అలాగే 500 స్క్వేర్ ఫీట్స్ ఫ్రంట్ సైడ్ మొత్తం 2,340 స్క్వేర్ ఫీట్స్ అదనంగా వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే డిసెంబర్ 2019లో ఇచ్చినటువంటి నివేదిక మొత్తానికి 27 మఠాలకు సంబంధించి 27 మఠాల్లో ఏ మఠం కూడా అక్కడ టీటీడీ ఇచ్చినటువంటి బిల్డింగ్ ప్లాన్లో డివియేషన్ చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టింది. వాళ్ళు కేటాయించినటువంటి భూములు కాకుండా అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని ఒక రకంగా చెప్పాలంటే తిరుమల కొండని కబ్జా చేసుకొని వాళ్ళు సాగిస్తున్నారు. సో చేయొచ్చు అంటే మఠాలు పీఠాలు అలాగే కొన్ని సంఘాలకు సంబంధించి అక్కడ
ఖచ్చితంగా భూములు ఇవ్వాలి, వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించాలి. సో పక్కన ఉన్నటువంటి స్థలాన్ని వాడుకోవడంలో తప్పులేదు. కానీ వీళ్ళు దాన్ని వ్యాపారంగా వాడుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పినటువంటి కొన్ని మఠాలకు సంబంధించి ఆ మఠాల పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మన కబ్జాకు గురయ్యాయి, వాడుకుంటున్నారని చెప్తున్నామో అక్కడ టెంట్లేసి పెళ్లిళ్ళు నిర్వహించేస్తున్నారు. అంటే ఒక పెళ్లికి దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా తిరుమలలో భారీ ఎత్తున ఈ ముఠాలుగా ఏర్పడి భారీ ఎత్తున కబ్జాలకు గురి చేయడమే కాకుండా తిరుమల కొండని దాదాపుగా ఆక్రమించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ మఠంలో కూడా పూజా కైంకర్యాలు కావచ్చు, ప్రతిరోజు నిర్వహించాల్సినటువంటి భజనలు కావచ్చు, హిందూ ధార్మిక విశ్వవ్యాప్తి కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏది చేయరు. అన్నదానం అని చెప్తారు. అన్నదానం కూడా చేసినటువంటి దాఖలాలు. ఇక గదుల విషయానికి వస్తే అక్కడ భారీ ఎత్తున ఆ మఠాలకు సంబంధించినటువంటి మేనేజర్లు కావచ్చు, అక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ బ్లాక్లో విక్రయించుకుంటూ ఉంటారు. వాళ్ళు కనీసం అక్కడ సామాన్య భక్తులకి గదులు దొరకనటువంటి పరిస్థితి. ఇక ఎందుకని అసలు ఆ మఠాలకి భూములు ఇవ్వాలి? ఆ మఠాలకి భూములు ఇచ్చినప్పటి నుంచి కూడా అక్కడ కొన్ని ముఠాలు ఏర్పాటు చేసుకొని పెళ్లిళ్ళకి సంబంధించి ఎస్పెషల్లీ ఒక పెళ్లికి 8 నుంచి 20 లక్షల రూపాయల వరకు భారీ ఎత్తున వసూలు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే గదులు కూడా వచ్చేటువంటి భక్తులకు వసతి కల్పించాలి. సో వసతి కోసం స్టార్ హోటల్స్ రేంజ్లో వాటిని నిర్మించడము, ఏసీలు పెట్టడము, అక్కడ డీలక్స్ రూములు అని చెప్పేసి, అంతేకాకుండా భారీ ఎత్తున అంటే పెద్ద పెద్ద రూములు ఏర్పాటు చేసుకోవడం, 4-5 గదులతో కలిపి ఒక రూమ్ని ఇవ్వడం. సో ఈ విధంగా ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు కేటాయించినటువంటి భూముల కంటే ఎక్కువగా ఎంకరేజ్ చేశారని చెప్పేసి టీటీడీఎస్ స్పష్టంగా ఇచ్చినటువంటి నివేదిక చెప్తుంది. అయినప్పుడు కూడా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు మీద అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి టీటీడీకి సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఒక పక్క మరోపక్క స్టేట్ విజిలెన్స్ ఇప్పటికే విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ మఠాలకు సంబంధించి దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఏదైతే ఈ మఠాల్లో నిజంగా భూములు కేటాయించడం వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని వీళ్ళు వినియోగిస్తున్నారా లేదా, వాటిని అమలు చేస్తున్నారా లేదా అనే దాని మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా అనేక వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మఠాలు అనేవి ఆ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడం, మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు జనాలు జాగృతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అవేమీ చేయకుండా కేవలం వ్యాపారం కోసం మాత్రం అక్కడ మఠాలను ఏర్పాటు చేసుకొని నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి. మొత్తానికి కొండ కబ్జా ఈరోజు మఠాల చేతిలోకి వెళ్ళిపోయింది. మఠాలన్నీ కూడా భారీ ఎత్తున భూములు కబ్జా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు.